కాకరకాయ కారం పొడి కేజీ, కాకరకాయ 2 కప్పులు కరివేపాకు తీసుకుంటున్నానండి. కాకరకాయ గీరి కడుక్కొని ముక్కలు కోసుకుని పక్కన పెట్టుకుందాం. 10 వెల్లుల్లిపాయ రెబ్బలు, 2 చెంచాల కారం, 1 చెంచా జీలకర్ర వేసి బాగా దంపుకొని వేయించిన 100 గ్రాముల పల్లీల పొడి కూడా వేసి మొత్తం కలిపి పక్కన పెట్టుకుందాం. 1 లీటర్ ఆయిల్ పోసుకుని కాకరకాయ కరివేపాకు 2 బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అస్సలు మాడిపోకూడదండి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ కలర్ వచ్చే వారికి బాగా వేయించుకుని కరివేపాకు కూడా వేయించేసుకోవాలి. ఇక ఇంతేనండి, చేతులు శుభ్రంగా కడుక్కొని ఈ కాకరకాయని కరివేపాకుని మెత్తగా పొడి చేసుకోవాలి. ఇది మరీ మెత్తగా ఉండకూడదండి, ఇట్లా కచ్చా పచ్చాగా ఉంటేనే మనం తినేటప్పుడు బాగుంటుంది అనమాట. ఇలా మెత్తగా పొడి చేసుకుంటూ 1 సగం చెంచా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ముందుగా దంచి పెట్టుకున్న కారం పొడి కూడా వేసుకుని బాగా చేతులతో కలుపుకోవాలి. ఎంత కలిపితే అంత రుచి అండి, మామూలుగా ఉండదు టేస్ట్. ఇదంతా ఒక గిన్నెలోకి తీసుకొని వేడి వేడి అన్నంలో 1 ముద్ద కలుపుకొని తింటే అబ్బా స్వర్గమే. ఏం టేస్ట్ రా.